భక్తుల్ని ప్రేమించి గౌరవించడం కోసం శివుడు ఏం చెప్పాడు అంటే, ఈ రోజు నుంచి నాకు ఉపయోగించినటువంటి పత్రి పుష్పాలు మీరు ఇంటికి పట్టుకెళ్ళద్దు, నందీశ్వరుడి మీద పెట్టండి అన్నారు. ఆ శివుడు మాట మీద గౌరవం కోసం మనం నందీశ్వరుడి మీద పెడుతున్నాం. ఇక అక్కడి నుంచి ప్రసాదం కూడా పెట్టొద్దని వచ్చిందండి. ఇంకా పిచ్చి నమ్మకాలంటే ఇవే, ఏది పట్టుకెళ్ళకూడదు. ఇంకా విచిత్రం ఏమిటంటే, 5 ఏళ్ల క్రితం విన్నాను నేను, చాలా తీవ్రంగా ఖండించారు వ్యవహారం. శివుడు గుళ్ళోకి వెళ్లే ముందు వచ్చాక కాళ్ళు కడుక్కోవాలట, వెళ్లే ముందు కాదు వచ్చాక కాళ్ళు కడుక్కోవాలట. ఎందుకంటే శ్మశానానికి వెళ్ళినట్టుట. అయ్యి బాబోయ్, శివుడంత శ్మశాన భాష అయిపోయాడా? పరమయాగి, పరమయోగి, పరమత్యాగి, మహానుభావుడైన శివుడు, జ్ఞానరూపమైన శివుడు, త్యాగయోగి అయిన శివుడు మనకి శ్మశాన రూపం అయిపోయాడు. ఈ దేవతా రూపాల పట్ల ప్రీతి ఉందే, ఇతర దేవతా రూపాల పట్ల ఎంత ద్వేషాన్ని కలిగిస్తుందండి ఇవాళకి కూడా. ఈవెన్ ఇన్ 21st century, 21వ శతాబ్దంలో కూడా ఈ మాటలు మనం ప్రచారం చేస్తున్నామంటే ఎంత ధైర్యం మనకి, ఎంత పైశాచికత్వం ఇది.